స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 10 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వింజమూరి రాఘవాచారి, చేపూరి వెంకటస్వామి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు. జ్యువెలరీ రంగంలో కార్పొరేట్ శక్తుల రాకతో ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లలోపు దాటిన స్వర్ణకారులకు 4,000 పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ మీటింగ్ లో కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలన్నారు. లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడితో పాటు 33 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బంగారు తెలంగాణ అంటారు కదా, బంగారు పనులు చేసుకుని బతికేటోళ్ళకు బంగారు జీవితం వస్తారని అనుకున్నాం. మేము మీడియా మిత్రులకు నేను ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చేతి వృత్తులు, కుల వృత్తులు మేము కాపాడతామని చెప్పి అప్పటి గవర్నమెంట్ మనకు హామీ ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళే మంత్రుల భార్యలు వాళ్ళే పోయి పెద్ద పెద్ద కార్పొరేట్ షోరూమ్లు ఓపెన్ చేశారు. మా నోట్లే మన్ను కొట్టాడు, బంగారం పని చేసుకుంటున్న నోట్లే మన్ను కొట్టారు. అలాగే ఇప్పుడు ఆ విధి కూడా ఎట్లా ఉందంటే 10 సంవత్సరాలు మేము మంత్రుల దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ మేము వాళ్ళ కాళ్ళు మొక్కని కడప ఎక్కని దినాలు లేవు. మేము అట్లా తిరిగాము. ఒక్కరోజు నిరాహార దీక్ష కూడా చేశాము. కలెక్టర్ అందరికి మా సమస్యల మీద కూడా వినతి పత్రాలు ఇచ్చాం. 10 సంవత్సరాలు మమ్మల్ని సీఎం కలుద్దామంటే మన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆయనకు కూడా ఎన్నోసార్లు పోయి కలిస్తే మీ బాగానే డిమాండ్లు ఉన్నాయి. ఏం డిమాండ్లు ఉన్నాయంటే మాకు అదే ఒక కార్పొరేషన్ కావాలి. మా డిమాండ్లు అన్నీ ఏంటి అప్పటి నుంచి చెప్పేది అదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. 12 సంవత్సరాలకు స్వర్ణకార సంఘానికి ఒక కార్పొరేషన్ కావాలి. 272 జీవో ఏదైతే ఉందో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జీవో ఇచ్చారు. అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, సవరించి దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే దొంగ బంగారం కేసు మీద స్వర్ణకారులందరినీ తీసుకుపోయి ఒక్క దగ్గర ఏదో దొంగతనం జరిగితే చాలా దగ్గర రికవర్ అవుతుంది. ఇంకొకటి ఆ దొంగ అని వాళ్ళ పేరు మీద మెడ మీద కానీ తలగాయ మీద రాసింది ఉన్నది. కాకపోతే దొంగ చెప్పిందే నమ్ముతురు డిపార్ట్మెంట్, స్వర్ణకారుని మాత్రం నమ్మేటట్లేదు. నా పేరు చేపూరి వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శిని. మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం